అది హాయ్ అండి, నేను మీ రాజీని. చెప్పాను కదండి గుడికి వెళ్ళిన వీడియో మళ్ళీ పెడతానని. ఇదేనండి, ముందు గుడికి వెళ్ళిపోయి మా ఇంటికి దగ్గరలో ఉన్న శక్తి గుడికి వెళ్ళామండి. మాకు చాలా ఫేవరెట్ గుడి అంటే చాలా ఇష్టం అండి. ప్రతి శుక్రవారం వెళ్తాం మేము. వెళ్ళంగానే ముందు ద్వయస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసేసామండి, నేను మా పిల్లలు ఇద్దరు కూడా. నేను వేసిన తర్వాత మా పాప వేసింది, మా పాప తర్వాత మా బాబు కూడా వేసాడు. ఇంక చక్కగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి ప్రదక్షిణాలు చేసాం. ప్రదక్షిణాలు చేసినాక ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసుకున్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అసలు మాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం శుక్రవారం వెళ్ళడానికే ట్రై చేస్తాం మేము. తర్వాత ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి, గుడికి ఎదురుగుండానే అక్కడికి కూడా వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసి ఇంక ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఆకలేసేసిందండి. మా పిల్లలు రాగానే అన్నం అమ్మ ఆకలేస్తుందంటే ఇంక సరే కొంచెం ప్రసాదాలు తినేసాం. ఇంకా ఓపిక లేదండి నాకు వంట చేయడానికి కూడా, అందుకే పప్పుల రైస్ చేసేసాను. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. గ్లాస్ బియ్యానికి ఒక టీ గ్లాసుడు పెసరపప్పు వేసుకొని కడిగేసుకుని మామూలు రైస్తో పాటు పెట్టేసుకోవడమేనండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ బంగాళదుంప కూడా పెట్టుకోవాలండి. తాలింపు దినుసులు వేగినాక ఉల్లిపాయలు అవి ఏగక్కర్లేదు, ఊరికే ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఆ క్యారెట్ బంగాళదుంపలు కూడా వేసేసి ఊరికి అసలు ఏగినట్టుగా ఒక 2-3 నిమిషాలు అలా వేపుకోవడమేనండి. ఉప్పు కూడా వేయం అసలు లేదు. ఈ ముక్కలన్నీ తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా రైస్లో వేసేయడమేనండి. ఇంకా రైస్లో వేసేస్తే రైస్తో పాటే ఉడికిపోద్ది. రైస్ ఆల్రెడీ పొంగు వచ్చేసింది. దాంట్లోని ఈ ముక్కలన్నీ వేసేసాను. వేసేసి సాల్ట్ వేసానండి. సాల్ట్ కాదు, రాళ్ళు ఉప్పు వేసాను. రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత అయిపోయిందండి. ఒక పావు గంట తర్వాత చూశాను, రైస్ అయిపోయింది. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు వీడియోలో చాలా క్లారిటీ కనబడుతుంది. చూసారు కదా, చిన్న సైజు బంగాళదుంప, ఒక చిన్న క్యారెట్ అండి అంతే. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరకాయ చీలికలు. తిని చెప్తాను చూడండి, అంత టేస్ట్గా ఉంది, అంత టేస్ట్గా ఉంది. దీనికి ఆవకాయ పచ్చడి అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా